దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ శ్రేష్ఠ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తున్నాను. మరి రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులకు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక. తనలోంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైనటువంటి మేళ్లను చేస్తూ అనేక మంది బిడ్డలు పాలిబాక్సులై నిన్ను స్తుతించడానికి, ఆనందించడానికి బలపడు కృపనిచ్చే ప్రముఖమైన దాసును మీరు జ్ఞాపకం చేసుకుంటున్నానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని కేవలం నీ ఆత్మ ద్వారా నీ కృప చేత నడిపిస్తున్నది స్తోత్రం. ఏది నమ్మకం నిశ్చితమైతే నీ సన్నిధి కాంతుడు నీ ఆత్మ ద్వారా జరిగిస్తుంది. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకునే వాక్య భాగంలో మనందరికీ తెలుసు కదండి. ఎవరక్కడ మన స్నేహితుడైనటువంటి ఎవరు చెప్పాలి లాజరు నిద్రపోతా ఉన్నాడు, రండి లేపుదాం. ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం నుండి మనము కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోవాలి. మనుషుని యొక్క జీవితంలో దేవుడు చేసే కొన్ని కార్యాలు నిశ్చయంగా జరుగుతాయి. ఆ సత్యాన్ని గమనించాలి. ఈ సందర్భానుసారంగా తన స్నేహితుడైనటువంటి లాజరు మరణించాడని, లేకపోతే ఆ రోగి ఉన్నాడనేటువంటి వార్త ప్రభువుకు తెలిసింది. వాస్తవానికి ప్రాణ స్నేహితుడు అంటే ఏం చేస్తామండి? బాగోలేదంటే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం. తన స్నేహితుడికి సహాయం చేయడానికి, సాధ్యమైతే ఒక అద్భుతాన్ని చేయడానికి త్వరపడి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రభు అయితే అలా చేయలేదండి. అక్కడ ఒక మాట ఉంటుంది, తనున్న చోట ఇంకా 2 రోజులు ఉన్నాడంట. అయ్యా రోగి వెళ్ళిపోయాడు, నువ్వు ప్రేమించిన లాజరు అని తెలిసి కూడా వెంటనే వెళ్ళలేదు ఆయన. అంటే అలా చేయలేదు. గమనించాలి. అంటే ఎందుకు అలా చేయలేదని అంటే అది ఉద్దేశపూర్వకంగా ఆలస్యం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించాం. 2 దినాలు ఇంకా అక్కడే ఉండిపోయాడు ఆయన. ఏమండి? కాలం. ఆయన శిష్యులు కారణం ఏంటంటే, ఎందుకు ఆయన కావాలని ఉండిపోయాడంటే దానికి గల కారణం ఏంటంటే, ఆయన తన శిష్యులు తర్వాత చెప్తారు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను. మీరు నమ్మాలని నేను అక్కడ ఉండకూడదు. లేదా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకవేళ లాజరుని వెంటనే సందర్శించి ఉంటే అక్కడ జరిగేటువంటి అద్భుతం ఏంటి? స్వస్థతలో స్వస్థత. అనేకమైన స్వస్థతలు చేస్తున్నాడు కనుక ఇది కూడా ఒక స్వస్థత లాగే ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఆలస్యం చేయడం ద్వారా, రాకపోవడం ద్వారా ఆ కుటుంబంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక గొప్ప అద్భుతాన్ని చూడబోతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతాన్ని చూడగలిగారు. ఒక పునరుద్ధానమైనటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వారు ఆ కుటుంబంతో సహా చూడగలిగారు. దైవికమైనటువంటి అలక్ష్యాలు కావండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా నీ జీవితం గొప్ప మేలు చేస్తాడు. ఏమంటే ఆయన అలక్ష్యం చేసే దేవుడు కావు. అవి ఎప్పుడు కూడా మనలను, మన పరిస్థితులను మెరుగుపరచడానికి, తద్వారా ఆయన మార్గాలను మనము లోతుగా తెలుసుకోవడానికి ఉద్దేశించబడినటువంటి ఆలస్యం. అది ఆ సత్యాన్ని మనం గమనించాలి. ప్రభువు రాగానే మాట్లాడదు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే, మాతో ఉండుంటే, మాతో కలిసి ఉండుంటే, మా ఇంట్లో ఉంటే నా తమ్ముడు చచ్చిపోయాడు కాదు. ప్రభువు ఇక్కడ ఒక అద్భుతం జరగాలి, దేవుని కార్యం అక్కడ జరగాలి, దేవుని నామము మహిమపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. తక్షణ స్వస్థతల కొరకు దేవుని స్తోత్రం చెప్పాలి మనం. అయితే విస్మరించరానటువంటి వాస్తవం ఏంటి అని అంటే, అనేకమైన స్వస్థతలు ఆలస్యంగాను క్రమేపీగాను జరుగుతూ ఉంటాయి. సువార్తల్లో పేర్కొన్నటువంటి కొన్ని విషయాలను గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన స్వస్థతలన్నీ కూడా ఇంచుమించు వెంటనే జరిగిపోయాయి. నువ్వులే పరుపెత్తుకున్నాడు, నీ విశ్వాసం బాగు చేసింది, ఇలా అంటే కొన్ని విషయాలు వెంటనే జరిగిపోయాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి వలె తండ్రి పట్ల పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి తనను అప్పగించుకున్న వారు ఎవరు లేరండి.
ఆ స్వస్థత జరిగినా కూడా ఆ స్వతహాగా తమను తాము ప్రభువుకు అప్పగించుకున్న వారు ఎవరు కూడా అక్కడ లేదు. అందుచేత దేవుడు మరి ఎవరికి అటువంటి శక్తిని దయచేయలేదండి. ఎందుకంటే మాట వినరేమో. మనం దీన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఈ యొక్క సత్యాన్ని, నిజాన్ని మనము మార్చలేము. ఏమని గమనించాలి, ప్రతీది కూడా అదుపు తప్పిపోయిందనే కర్మవాదంలో బైబిలానుసారము సహనం వేయడం లేదండి. ప్రతి విషయము దేవుని ఆధీనంలో ఉంటుంది. ఏమండి, అలా తెలియ చెప్పేటువంటి ఆ విశ్వాసములో ఇది ఆ లోతుగా పారి. ఇవదే కలిసి నేను అంటాను, ఒకవేళ మన జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో, మన కుటుంబంలో ఆలస్యం అవుతా ఉన్నాయేమో, దిగులు పడొద్దు నా సహోదరుడా, దిగులు పడవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఆలోచన చేస్తుంటే నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప మేళ్ళు చేస్తారు. ఓపికతో వేచి ఉండాలి, సహనంతో కనిపెట్టుకుని ఉండాలి. అలా కనిపెట్టినప్పుడు మన అనుభవము ఆ సాక్ష్యం ఇతరులకు పంచడానికి అవకాశం. ఏమండి, ఎలాంటి స్థితిలో కూడా, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆలస్యాన్ని గురించి, అది అలక్ష్యము, దేవుడు పట్టించుకోలేనటువంటి తలంపు నీ మైండ్కి రానివద్దు. ఆలస్యమే కానీ ఖచ్చితంగా అది జరుగుతుంది నీ జీవితం. గమనించండి, ఉదయకాల సమయంలో నిశ్చయంగా ప్రభు కార్యాలు జరుగుతాయి. అది ఆలస్యమైనప్పుడు కూడా వేచి ఉండు, కనిపెట్టు, ఎదురు చూడు, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించు, గొప్ప కార్యాలు చూడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. తాళుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్న బిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది దయచేయండి, క్షేమం దయచేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప దయచేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి నామములు మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు భరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారంటే ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేకదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.